హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. వినాయకుని పూజలో 21 రకాల ఆకులతో గణపతి పూజ చేస్తాం. దానినే ఏకవింశతి పత్రి పూజ అని పిలుస్తారు. ప్రకృతి ప్రియుడైన వినాయకుడు ఈ పత్రి పూజల వలన ప్రీతి చెందుతాడని విశ్వాసం. అయితే వినాయకుని పత్రి పూజలో అనేక ఆయుర్వేద రహస్యాలున్నాయని చెబుతారు. ఇలాంటి మందు లక్షణాలున్న ఆకును చిన్ననాటి నుంచే పిల్లలకు పూజ పేరుతో పరిచయం చేస్తే వారి జీవితాలకు ఎంతో మేలు కలగడంతో పాటు వాటిపై పరిజ్ఞానాన్ని కూడా వారికి మనం అందించేవారం అవుతామని వారి నమ్మకం. ఈరోజు మనం ఈ 21 రకాల ఆకుల యొక్క ఔషధ గుణాలను, ప్రతి పత్రం యొక్క పరమౌషధ గుణాలను గురించి తెలుసుకుందాం. మొదటగా మాచీపత్రం. దీనినే మాచీపత్రి అని కూడా పిలుస్తారు. ఇది ఔషధ గుణాలు కలిగి భూగోళమంతటా సులువుగా పెరిగే మొక్క. ఈ ఆకును తడిపి కళ్ళ మీద ఉంచుకోవాలి. అలాగే పసుపు నూనెతో నూరి ఒంటికి రాసుకోవాలి అని చెప్తారు. ఈ విధంగా చేయడం వలన దద్దుర్లు, వాత నొప్పులు, నేత్ర వ్యాధులు, చర్మ వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది అని, ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది అని, నరాల సమస్యలను, ఉదర సంబంధ సమస్యలను పరిష్కరించి తలనొప్పిని పోగొడుతుంది అని చెప్తారు. రెండవది బృహతీపత్రం. దీనినే వాకుడాకు లేదా నేల మునగ అని అంటారు. అడవులలో గాని ఆరుబయట ప్రదేశాలలో గాని భూమి ఉపరితలానికి దగ్గరగా పెరుగుతుంది అని చెప్తారు. ఇది ఆకులు, మొగ్గలు, ముళ్ళు కలిగి ఉండి చేదు పళ్ళనిస్తుంది అని చెప్తారు. ఈ ఆకును నూరి నీటితో సేవించడం ద్వారా జలుబు, జ్వరము, అజీర్ణము, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంతధావనానికి దోహదపడుతుంది అని, ఈ ఆకులను దగ్గు, బరువైన శ్వాస నివారణకి, పళ్ళు, దంత సంబంధ అంటురోగాల నివారణకి వైద్యంలో ఉపయోగిస్తారు అని చెప్తారు. మూడవది బిల్వపత్రం. దీనినే మారేడు పత్రం అని కూడా అంటారు. ఇది త్రిశూల సూచిక, శివప్రీతికర త్రిదళ పత్రం. మారేడు పండును శ్రీఫలం అని కూడా అంటారు. తెల్లటి ఎముకలతో పుర్రె ఆకారం గల బాహ్య కవచంతో మెత్తటి గుజ్జు కలిగి ఉంటుంది. వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనలో ఈ చెట్టు తైలం 21 రకాల బ్యాక్టీరియాలను నిర్మూలిస్తుంది అని చెప్తారు. ఈ ఆకులను రోజు 2 లేదా 3 నమిలి రసాన్ని నిదానంగా మింగాలి. లేదా కాయలోని గుజ్జు ఎండబెట్టి పొడి చేసి రోజు మజ్జిగలో కొంత కొంతగా వేసుకుంటూ తాగితే చక్కెర వ్యాధి తగ్గుతుంది అని, అలాగే జిగట విరోచనాలు, జ్వరము, మధుమేహము, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని, మలబద్ధకం పోగొట్టి పేగులలో ఆకలిని పుట్టిస్తుంది అని చెప్తారు. నాలుగవది దూర్వాయుగ్మం. దీనినే గరిక అని అంటారు. యుగ్మం లేదా ద్వయం అంటే 2 అని అర్థం. గరిక లేక బెర్ముడా గడ్డినే దూర్మాయుగ్మం అంటారు. ఇది జీర్ణశక్తిని వృద్ధి చేసి ఉదర సంబంధ వ్యాధులను నిర్మూలిస్తుంది అని, పత్రహరితంతో సుసంపన్నమై క్షారగుణం కలిగి క్రిమి సంహారకంగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్తారు. ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, మొలల నివారణకు ఉపయోగపడటంతో పాటు మంచి రోగ నిరోధకంగా ఉపయోగపడుతుంది అని చెప్తారు. దీనిని పచ్చడి చేసుకొని తింటే మంచిది అని చెప్తారు. ఐదవది దత్తూర, దూర్థర పత్రం. దీనినే ఉమ్మెత్త, ఉన్మత్త, కనక అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఏడాది పొడుగునా పచ్చగా ఉండే చెట్టు ఇది. ఇది సెగ్గగడ్డలు, స్తనవాపు, చర్మ వ్యాధులు, పేనుకొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ, ఋతువ్యాధులు నివారణకు ఉపయోగపడుతుంది అని, ఊపిరితిత్తులను వ్యాకోచింపచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది అని చెప్తారు. అంతేకాకుండా లైంగిక వ్యాధులను తగ్గించడానికి, విషాన్ని హరించడానికి, వేడిగడ్డలు, పుళ్లకు ఇది మంచి మందు అని చెబుతారు. ఈ ఆకుల రసాన్ని 2 నెలల పాటు రోజు మర్దన చేయాలి అని చెప్తారు. కానీ ఇది విషం కావున దీనిని కాస్తంత జాగ్రత్తగా వాడుకోవాలి అనే సూచన కూడా ఉంది. ఆరవది బదరీపత్రం. దీనినే రేగుపత్రం అని కూడా అంటారు. మధురఫల సంభరితమైన రేగు చెట్టు మెట్ట భూములలో కూడా సంరక్షణ లేకుండా పెరుగుతుంది. రామాయణంలో భక్త శబరి శ్రీరామునకు సమర్పించిన పండ్లు ఇవే అని చెప్తారు. ఇందులో చాలా పోషక పదార్థాలు ఉన్నాయని, ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్నపిల్లల వ్యాధుల నివారణకు, రోగనిరోధక శక్తి పెంపుదలకు సహాయపడుతుంది అని,
చర్మ వ్యాధులకు మంచి విరుగుడుగా పనిచేస్తుంది అని చెబుతారు. జీర్ణశక్తిని వృద్ధి చేసి కత్తికోతకు, రేగిన చర్మ గాయాలకు రక్షణ కల్పిస్తాయని. అయితే రేగుపళ్ళు మితంగా తింటే మంచిది, లేదంటే శ్లేష్మం కలుగు చేస్తుంది అని చెప్తారు. ఏడవది అపామార్గపత్రం. దీనినే ఉత్తరేణి అని అంటారు. ఇది కలుపు మొక్కలాగే పెరుగుతుంది. దీని ఎండుకట్టెలను హోమాలలో సమిధలుగా వాడతారు. ఇది దంతధావనానికి, పిప్పిపన్ను, చెవిపోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరము, మూత్రపిండాలలో రాళ్లు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది అని చెబుతారు. కడుపు నొప్పి, అజీర్ణ నివారణకి, రకరకాల గజ్జి నివారణకి ఈ ఆకులను నూరి ఉపయోగిస్తారు అని. ఉత్తరేణి పుల్లలతో పళ్ళు తోముకుంటే శ్రేష్టం కనుక దీనిని పండ్ల పొడి తయారీలోనూ ఉపయోగిస్తారు అని చెప్తారు. ఎనిమిదవది తూర్వాపత్రం. దీనినే తులసి పత్రం అని అంటారు. ఇది పవిత్రమైన మొక్కగా దీనిని ప్రతి ఇంటా పెంచి పూజిస్తారు అని చెప్తారు. తులసి వనాన్ని బృందావనంగా కూడా పిలుస్తారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని. ముఖ సౌందర్యము, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది అని. శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది అని. అజీర్ణ వ్యాధులకు, కడుపు నొప్పికి కూడా దీనిని వాడతారు. ఇలా అనేక రోగాలను తగ్గించే సంజీవనిగా ఈ పత్రాలను చెబుతారు. వీటిని రోజు 5 లేదా 6 ఆకులను మిరియం, ధనియంతో నూరి తినాలి అని చెప్తారు. 9వది చూతపత్రం. దీనినే మామిడాకు అని అంటారు. మామిడాకులను ద్వారానికి మంగళతోరణంగా కడతారు. పూర్ణ కుంభంలో ఉపయోగిస్తారు. వీటికి క్రిమినాశక లక్షణాలు ఉండడం చేత నీటిలో 10 రోజులుండినా కుళ్ళిపోయి చెడిపోకుండా ఉంటాయని చెప్తారు. ఇది రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంటిలోని క్రిమికీటకాల నివారణకు దోహదపడుతుంది అని. నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది అని చెప్తారు. మామిడాకు భోజనం అతిసార వ్యాధిని అరికడుతుంది అని. మామిడి చిగురులో ఉప్పు కలిపి వేడి చేసి పగుళ్లకు రాయడం ద్వారా కాళ్ల పగుళ్ళు తగ్గుముఖం పడతాయి అని చెప్తారు. 10వది కరవీర పత్రం. దీనినే గన్నేరు అని పిలుస్తారు. ఎరుపు, తెలుపు, పసుపు, గులాబీ రంగుల్లో కొమ్మల చివర గుత్తులు గుత్తులుగా పూచే ఈ పరిమళ పుష్పాలనే గన్నేరు అంటారు. అత్యంత విషపూరితమైనది ఈ చెట్టు. దురదలు, దద్దుర్లు, కుష్ఠవ్యాధులను నశింపచేస్తుంది అని. ఏ జాతి గన్నేరు ఆకులనైనా కొమ్మల నుంచి తుంచి పాలు లేకుండా చూసుకొని ఒక తడిగుడ్డలో పెట్టుకొని శరీరానికి కట్టుకోవడం ద్వారా కణతలు, తేలుకాటు, విషకీటకాల వల్ల కాట్లు, దురదలు, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని. గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని వేరు, బెరడు వాడతారు అని చెప్తారు. 11వది విష్ణుక్రాంత పత్రం. దీనినే విష్ణుకాంత అని అంటారు. వైద్యంలో చాలా ప్రాముఖ్యత గల దీనికి మరొక పేరే అపరాజిత, అవిసె ఆకు అంటారు. ఇది జ్వరము, కఫము, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది అని. వైద్యంలో మూత్రాశయ వ్యాధులు, శ్వాసనాళాల వాపు, జలోదరం, పేగు సంబంధిత వ్యాధుల నివారణలోనూ దీనికి ప్రాముఖ్యత ఉంది అని చెబుతారు. ఆకుల్ని నిమ్మరసంతో నూరి తామర అనే చర్మవ్యాధి ఉన్న చోట పూయడం ద్వారా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతారు. దీనిని ఆకుకూరగా వాడుకోవచ్చు అని కూడా చెప్తారు. 12వది దాడిమీ పత్రం. దీనినే దానిమ్మ అని అంటారు. ఎరుపు రంగు గింజలు గల దానిమ్మ ఫలవృక్షం. శ్రీకృష్ణుని దంతాలను దీని గింజలతో పోలుస్తారు అని. ప్రకాశవంతంగా మెరిసే దీని పువ్వులను సంస్కృత గ్రంథాల్లో ప్రస్తావించారు అని. దీని గింజల్లో ఇనుము, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి అని చెబుతారు. ఇది అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, విరోచనాలు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని. వాంతులు, విరోచనాలు అరికడుతుంది అని. శరీరంలో ఉండే హానికారక క్రిములను నాశనం చేస్తుంది అని చెబుతారు. దీని ఆకుల్ని వేడి చేసి నూనె రాసి వాపు ఉన్న చోట కట్టాలి. దీని తొక్క ఒగరుగా ఉండి ఎండబెట్టిన పిదప ఉదర సంబంధ వ్యాధి నివారణకు వాడతారు అని. పొడి చేసుకొని కషాయం చేసి కొద్దిపాటి చక్కెర కలిపి తాగాలి అని చెప్తారు.
13వది దేవదారు పత్రం. దీని చెక్కలో గల తైలానికి ఔషధీ గుణాలు ఉన్నాయి అని చెప్తారు. హిమాలయాలు వంటి శీతల ప్రాంతాలలో నీటికి గాలికి తట్టుకుని పెరిగే చెట్టు. దేహ ఉష్ణాన్ని తగ్గించి చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. దీని జిగురుతో సుగంధభరిత ధూపం తయారు చేస్తారు. దీని మాను నుంచి తీసిన నూనె తెచ్చుకొని వేడి నీటిలో వేసుకొని స్నానం చేయాలి అని చెప్తారు. ఘాటుగా ఉండే ఈ నూనెను వాసన చూడాలి అని చెప్తారు. ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని, శరీర వేడిని తగ్గిస్తుంది అని చెబుతారు. 14వది మరువక పత్రం. దీనినే మరువం అని పిలుస్తారు. మరువం సుగంధభరితమైన ఆకుల కోసం పెంచుతారు. స్త్రీల జడలలో, పుష్పమాలికలలో పరిమళం కోసం ఉపయోగిస్తారు. వీటిని వేడి నీటిలో వేసుకొని స్నానం చేయడం ద్వారా జీర్ణశక్తి, ఆకలి పెంపొందించడానికి, జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని, దీనిని సువాసనకు ఉపయోగిస్తారు కావున మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అని చెబుతారు. 15వది సింధూర పత్రం. దీనినే వావిలి అని అంటారు. వావిలాకు దిండు కింద ఉంచి గాని, ముద్ద చేసి నుదుట రాసి గాని నిద్రిస్తే తలనొప్పి తగ్గుతుంది అని, నాడీ వ్రణము సమస్యలను, కలరా, కాలేయం సంబంధ వ్యాధులను నివారిస్తుంది అని, తెల్ల నల్ల జాతుల్లో ఏదైనా సరే నీటిలో మరగబెట్టి ఆ నీటితో స్నానం చేయాలి అని చెప్తారు. ఈ విధంగా చేయడం ద్వారా జ్వరము, తలనొప్పి, కీళ్ల నొప్పులు, గాయాలు, చెవిపోటు, మూర్ఛ వ్యాధి, బాలింత వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని చెబుతారు. 16వది జాజి పత్రం. దీనినే జాజి ఆకు అని అంటారు. సమశీతోష్ణ, దిగువ ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెంచే మొక్క ఇది. వాతానికి, పైత్యానికి మంచి మందు. నోటిపూత, దుర్వాసన పోగొడుతుంది అని, బుద్ధికి బలాన్నిస్తుంది, కామెర్లకు మంచిది. ఇది వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయ వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని, స్త్రీ సంబంధ వ్యాధులకు మంచిదిగా చెప్తారు. ఈ ఆకులను వెన్నతో కలిపి నూరి పళ్ళు తోముకోవాలి అని చెప్తారు. 17వది గండకీ పత్రం. దీనినే దేవకాంచనం అని అంటారు. దీని ఆకుల రసాన్ని వ్రణములు, చర్మ వ్యాధుల చికిత్సలో వాడతారు అని, ఈ పళ్లను ఆకలి పుట్టించే మందుగా, విరేచనకారిగా, ఉబ్బసం చికిత్సలో వాడతారు అని చెబుతారు. క్షయవ్యాధి నివారణకు, శీతాకాలంలో వచ్చే నోటిపుండ్ల నివారణకు ఉపయోగిస్తారు అని, ఆకులు, పండ్ల కషాయాన్ని కాలేయ సంబంధ వ్యాధుల నివారణకి, వేళ్ల రసాన్ని కోరింత దగ్గు, పచ్చకామెర్ల నివారణకు వాడతారని చెబుతారు. దీనిని కషాయం తీసుకొని తాగాలి అని చెబుతారు. ఈ విధంగా చేయడం ద్వారా మూర్ఛ వ్యాధి, కఫము, పొట్ట సంబంధ వ్యాధులు, నులిపురుగుల నివారణకు ఉపయోగపడుతుంది అని, అతిమూత్ర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది అని చెబుతారు. ఈ ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు అని చెప్తారు. 18వది సమీపత్రం. దీనినే జమ్మి ఆకు అని అంటారు. ఆలయాల్లో జమ్మి చెట్టును పెంచుతారు. శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది. ఇది కఫము, మూలవ్యాధి, కుష్ఠువ్యాధి, అతిసారం, దంత వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది అని, నోటి వ్యాధులను తగ్గిస్తుంది అని చెప్తారు. ఈ ఆకుల పసరును ఆయా శరీర భాగాల్లో రాసుకోవాలి అని చెప్తారు. 19వది అశ్వత్థ పత్రము. దీనినే రావి ఆకు అని అంటారు. రావి చెట్టు. దీనికే పిప్పల వృక్షమని, బోధి వృక్షమని పేర్లున్నాయి. సాంప్రదాయిక వైద్యంలో దీనిని 50 రకాల రోగాల చికిత్సలో వాడుతారు అని చెప్తారు. ప్రధానంగా అతిమూత్ర వ్యాధి, అతిసారము, అపస్మారక అంటే మూర్ఛ, ఉదరకోశ వ్యాధులు, వాపులు, లైంగిక వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు అని, ఎండిన రావి కర్రలను నేతిని పోసి తగులబెట్టి ఆ భస్మాన్ని రోజు తేనెతో సేవించాలి అని చెప్తారు. ఇది మలబద్ధకము, వాంతులు, మూత్రవ్యాధులు, జ్వరాలను నివారించడానికి ఉపయోగపడుతుంది అని, జీర్ణశక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది అని చెప్తారు. 20వది అర్జున పత్రం. దీనినే తెల్లమద్ది అని అంటారు. హృద్రోగ, హృదయ వైఫల్య నివారణకు ఇది ప్రశస్త ఔషధము. దీని ఆకులు తిని అంతరియ ఫఫియా అనే చిమ్మట్టలు తస్సార్ పట్టుని అంటే సిల్క్ను ఉత్పత్తి చేస్తాయని చెప్తారు. అంతేగాక గాయాలు, రక్తస్రావం, పుండ్లు చికిత్సలో పైపూతగా దీని పొడిని ఉపయోగిస్తారు అని, చెవి నొప్పులు ఇది తగ్గిస్తుంది అని, నల్లమద్ది
మలాశయ దోషాలకు మందుగా వాడతారు అని చెప్తారు. ఈ ఆకులను నూరి వ్రణాలున్న భాగానికి కట్టాలి అని చెప్తారు. 21వ ఆఖరిది అర్కపత్రం. దీనినే జిల్లేడు మొక్క అని అంటారు. దగ్గు, జలుబు, మలబద్ధకాల నివారణకు వాడతారు. ప్రాచీన కాలంలో పాము కాటికి దీనిని ఆకులను నమిలించి గాయంపై దుగ్ధరసం, జిల్లేడు పాలును అద్దేవారు అని. దీని ఆకులను సైంధవ లవణంతో కలిపి అర్క లవణం అనే ఔషధం తయారు చేసేవారు అని చెప్తారు. అది ప్రేగులవాపు, మున్నగు, ఉదరకోశ వ్యాధులను నివారిస్తుంది అని. ఇది చర్మ వ్యాధులు, సెగ్గగడ్డలు, కీళ్ల నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోధకాలు, వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని. నరాల బలహీనత ఉన్నవారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది అని చెప్తారు. ఈ జిల్లేడు పాలను దంతబాధను పోగొట్టుటకు పంటి చిగుళ్లపై పూయాలి అని. జిల్లేడు ఆకు తలపై ఉంచి స్నానం చేస్తే జలుబు పోతుంది అని. దీని ఆకులతో కుష్టు, పక్షవాతాలే కాక 64 రకాల వ్యాధులను నివారిస్తాయి అని చెప్తారు. ఏ జాతికి చెందిన జిల్లేడు అయినా పాలు తీసి పసుపులో కలిపి ఉపయోగించాలి అని చెప్తారు. అయితే ఈ ఆకు పూజ, అందులోనూ ఇన్ని రకాల పత్రులతో వినాయకుడికి పూజ చేయటం ఏమిటి అనే సందేహం అందరికీ కలుగుతుంది. దానికి సమాధానంగా మన పురాణాల్లో అనేక చోట్ల వివరణలు ఉన్నాయి. వినాయకుడికి సమర్పించే 21 రకాల ఆకుల్లోనూ అద్భుత ఔషధ గుణాలు ఉండడం వలన వినాయకుడిని పూజించిన తరువాత ఈ ఆకులతో పాటుగా చెరువులోనో, కుంటల్లోనో, బావిల్లోనో నిమజ్జనం చేస్తాం. అలా చేసిన 23 గంటల తరువాత ఈ 21 రకాల పత్రి తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ను నీటిలోకి వదులుతాయి అని చెప్తారు. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది అని, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది అని చెప్తారు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.